హలో యూట్యూబ్ పీపుల్, వెల్కమ్ టు ద సాయి హేమ వరల్డ్ ఛానల్. మీకు అందరికీ హర్రర్ స్టోరీస్, రొమాంటిక్ స్టోరీస్, మంచి కథలు, మంచి నవలలు, అలాగే ఫ్యామిలీ స్టోరీస్ గురించి వినాలనుకుంటున్నారా? మీరు ఫస్ట్ టైం నా ప్రొఫైల్ విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సాయి హేమ వరల్డ్ ఛానల్. ప్లీజ్, నేను చాలా కష్టపడుతున్నానండి, అస్సలు స్కిప్ చేయకుండా ప్లీజ్ స్టోరీని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్రణాళి కూడా అవునే, నాకు కూడా చాలా టెన్షన్గా ఉంది. ఇతడికి ఎందుకు నా వెనకే పడుతున్నాడు, బొంగరంలా నా చుట్టూ తిరుగుతున్నాడు అని చెబుతుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే పురవ్ ప్రణాళి మీద పడతాడు. ప్రణాళి తన మీదకు వచ్చిన పురవ్ను చూస్తూ, ఏంటి మీరు ఇలా నా మీద పడుతున్నారు అని గట్టిగా అక్కడ భోజనాలు తింటున్న వారికి, నిలబడుకొని దూరంగా మాట్లాడుతున్న వారికి అందరికీ వినపడేలాగా గట్టిగా అరుస్తుంది ప్రణాళి. అలా గట్టిగా అరవటంతోనే ఆ మాటలు తన దగ్గర నుంచి దూరంగా వినపడకుండా ఉండాలని వెంటనే పురవ్ అలా గట్టిగా అరవకు అని వెంటనే ప్రణాళి అరచేతులతో తన మూతిని గట్టిగా పట్టుకొనేస్తాడు. పురవ్కు అలా ప్రణాళి యొక్క పెదవులు మొదటిసారి తగలగానే కరెంట్ షాక్ తగులుతుంది. ఎప్పుడు ఏ ఆడపిల్ల చేతి స్పర్శ తగలని పురవ్కు ప్రణాళి చేతి పెదవుల స్పర్శ తగలగానే అలా తన కళ్ళల్లో ఒక మెరుపు వస్తుంది. అంటే పురవ్ కళ్ళల్లో ఒక మెరుపు వస్తుంది. తన కళ్ళతోటి, అంటే పురవ్ కళ్ళతోటి అలా మ్యాజిక్గా ప్రణాళి వైపు చూస్తూనే ఉన్నాడు మన హీరో గారు పురవ్. కోపంగా ప్రణాళి తన రెండు కళ్ళకుట్లు గోళీలాగా గుండ్రంగా తిప్పుతూ నోటితో, అంటే తన నోటితో పురవ్ని తిడదామంటే తన పెదవులు అలా కదలకుండా గట్టిగా పట్టుకొని ఉండటంతో అలానే కోపంగా అమ్మవారిలాగా ఉరిమి మన హీరో పునవ్ వైపు చూస్తూ ఉండటం చూసి ఉంటుంది. అలానే చూస్తూ ఉంటే మన హీరో గారు కూడా ప్రణాళి కళ్ళల్లోకి చూడగానే అయస్కాంతంలాగా ప్రణాళి యొక్క కళ్ళల్లోకి మన హీరో గారి కళ్ళు చిక్కుకొని పోతాయి. అంతే, వెంటనే నాకు ఏదో జరుగుతోంది అని వెంటనే పురవ్ బాబు ప్రణాళిని వదిలేసి అలా తల కిందకి దించుకొని విస్తరిలో వడ్డించిన బిర్యానీ, చికెన్ ఫ్రై సుకుమారంగా అలా స్టైల్గా ఎగ్, నాకేమి తెలియదమ్మా, నాకేమి సంబంధం లేదు, నేనేమి నిన్ను టచ్ చేయలేదు, నీ కళ్ళల్లోకి నేనేమి తొంగి చూడలేదు అన్నట్టుగా ఏమీ తెలియని అమాయకంగా అలా తింటూ ఉన్నాడు మన హీరో పురవ్ బాబు. కళ్ళలోకి కళ్ళ పెట్టి చూడలేకున్నా. ప్రణాళి కూడా ఎప్పుడు బిర్యానీ తినలేదు కాబట్టి అలా నాలుకతో తనకు నోటికి బిర్యానీ రుచి తెలియటంతో సౌండ్ చేసుకుంటూ అంటూ ప్రణాళి తినటం మొదలుపెట్టింది. తను కూడా ఇక అక్కడ జరిగింది వదిలేసింది. అలా ప్రణాళి తనకు ఇష్టం వచ్చినట్టుగా తన ఇంటిలో తింటున్నట్టుగా అలా సౌండ్ చేసుకొని తింటుంటే పురవ్ బాబు, నీ ఫుడ్ని ఎవరు ఇక్కడ లాక్కోరు, కావాలంటే ఇంకా నీకు వడ్డించమని చెబుతాను అని ప్రణాళికి మన హీరో పురవ్ బాబు గారు కొద్దిగా రెస్పెక్ట్తో ఇచ్చినట్టుగా, లేక ప్రేమతో చెప్పినట్టుగా, ఆర్డర్ చేస్తున్నట్టుగా ప్రణాళికి చెబుతాడు. అప్పుడు మన హీరోయిన్ ప్రణాళి ఏం చేసింది, స్కిప్ చేయకండి. ప్రణాళి నోటి నిండా ఎక్కువగా అన్నం పెట్టుకొని డీసెంట్గా తినడం ఎలాగో మాకు తెలియదండి అని తను కూడా కోపంగా పురవ్ బాబుని అడుగుతుంది. అప్పుడు మన హీరో పురవ్ బాబు, ఎలా తినాలో నేను చూపిస్తా అని తను, అంటే మన హీరో తన చేతి వేళ్ళు 3 వేళ్లతోనే అన్నంను సుకుమారంగా అలా స్లోగా కలుపుతూ ఆ అన్నం ముద్దని అలా తీసుకొని తన నోటిలోకి పెట్టుకొని ఇలా స్లోగా తినాలి అని చెబుతాడు. అది అలా చూడగానే, అలా తినడం చూపించగానే పురవ్ బాబు, ఓహో అంటూ మన ప్రణాళి అలా తింటే నాకు తిన్నట్టు ఉండదు అని తన చేతిని అంతా బిర్యానీలోకి వేసి గట్టిగా కలుపుతూ చేతి నిండా పెద్ద ముద్ద తీసుకొని తన నోటి నిండా బిర్యానీ కొక్కుకుంటుంది. ఆ అన్నంని అలా తింటూ, నాకు ఇలానే తినడం వచ్చు, ఇలానే నాకు నచ్చినట్టు తింటా, అలా నీకు నచ్చినట్టు తింటేనే నీ కడుపు నిండుతుంది అని పురవ్కు కూడా అలా చెబుతుంది. పురవ్కు తను అలా ఇష్టం వచ్చినట్టుగా తింటున్నా కూడా మన హీరో గారికి నచ్చుతుంది. ప్రణాళి
కడుపు నిండా అన్నం తినటం కూడా తన ఇష్ట ప్రకారమే చేస్తోంది. తను ఏది నలుగురు మెచ్చుకోవాలని, నలుగురు ఏమనుకుంటారో అని కూడా మన హీరోయిన్ పట్టించుకోవటం లేదు. మన హీరో గారు తన సంతోషం తను చూస్తోంది. నిజంగా వీళ్లకు డబ్బు లేకపోయినా వీళ్ళ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. కష్టాలు ఉన్నా మర్చిపోతారు అని అనుకుంటున్నాడు. మీకు ఇంకా స్టోరీ గురించి తెలియాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.